రక్షకుడును యేసుక్రీస్తు వారి యొక్క కృప మనెల్లరకు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. మరి 19వ వచనంలో, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును అని చెప్తూ, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో, మరి నా నామము నిమిత్తము ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో ఇతనికి నేను చూపిస్తాను. ప్రభువా అనంటున్నాడు. నీవెవడవి? నేను నీవు హింసించుచున్న యేసును. సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు. ఒకసారి 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగెను. అంతేకాదు, అతడు ఎలాంటి వాడు అంటే, సౌలైతే 8వ అధ్యాయము 3వ వచనం, సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సౌలు అనేటటువంటి పాప పురుషుడు సంఘాన్ని హింసిస్తున్నాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు. అంతేకాదు, దేవునికి సన్నిహితంగా ఉన్న స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపించినటువంటి వాడు సౌలు. ఇంతటి క్రూరుడు, ఇంతటి ముష్కరుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 8వ అధ్యాయము 7వ అధ్యాయంలో స్టెఫన్ని, ఆఖరి వచనాల్లో స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపించాడు. సౌలను ఒక యవనస్తుడు యవన కాలమున ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు, దుష్టుడిగా ఉన్నాడు. అందుకనే 9వ అధ్యాయంలోకి వచ్చిన వెంటనే అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా, ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఇలాంటి దుర్మార్గుడు సౌలు సన్హెద్రి సభలో సభ్యత్వం కలిగినటువంటి వాడు, కోట్లకు పడగలెత్తినటువంటి వాడు, మంచి యవనస్తుడు, సంఘాన్ని పాడు చేసే
మరి స్టెఫను చంపించినటువంటి వాడు ప్రభువా నీవెవడవి అని అంటున్నాడు. అంటే గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడంట, నిష్ఠగా ఉంది ధర్మశాస్త్రం అంతా. కానీ ధర్మశాస్త్రం అంతా తెలుసుకొని దుర్మార్గుడుగా తయారయ్యాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు. యేసు ఎవడు అని మాట్లాడుతున్నాడు, ప్రభువా నీవెవడివి అని మాట్లాడుతున్నా మూర్ఖుణ్ణి దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపిస్తాను. 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభు నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అలాంటి సౌలు చచ్చిపోయాడు. అందుకని అననీయ వెళ్లి ఆ ఇంట ప్రవేశించి 17వ వచనం అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. అలాంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత, నమ్మి బాప్తిస్మము తీసుకున్న తర్వాత కన్నులు తెరవబడ్డాయి. అయితే తెరవబడిన హృదయంలో నుండి ఆత్మ మూలముగా అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు, శరీరం అయితే చచ్చిపోయింది, శరీరము చనిపోయింది, ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన నువ్వు ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించునని నేను ఎరుగుదును. ఆత్మ సౌలు పౌలుగా మార్చబడి ఆత్మానుసారంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అలాగైతే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే అద్భుత ఆశ్చర్యకరంగా రక్షింపబడిన రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయం ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవం. ఈ ఉదయకాల సమయంలో ఆత్మానుసారమైన మనస్సు జీవము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, బ్రతికినా క్రీస్తు. అనేకులకు మరి పూర్ణ ధైర్యంతో మరి బోధించడం వలన నా బ్రతుకు మూలముగా నైనను సరే, నా బ్రతుకు మూలముగా నైనను సరే అని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని తన్ను తాను దేవునికి సమర్పించుకొని దేవుని సేవలో క్రీస్తు ఆత్మ విషయంలో జీవము కలిగిన వాడుగా, చావు మూలంగానైనా సరేను, ఆత్మ మరి చావు మూలంగానైనను బ్రతికిన దేవుని కొరకు బ్రతికి ఆయన చాటిస్తానని అపోస్తలుడైన పౌలు ప్రకటిస్తున్నాడు. ఆత్మానుసారులు ఆత్మ విషయమై మనస్సుంతులు, శరీరానుసారులు శరీరంపై మనస్సుంతులు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఈ సమయంలో నాలో నిన్ను చూడని, నీతో బ్రతుకు సాగని, నీ వాక్యపు వెలుగులో అందరూ నన్ను చూడని, అందరూ నన్ను చూడని, నాలో
నిన్ను చూడని, నీతో బ్రతుకు సాగని. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రి, సౌలును పౌలుగా మార్చిన తర్వాత మాట్లాడిన మాటలు, సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు, పాడు చేశాడు. నా మట్టుకైతే నేను కూడా దేవుడు లేడు అని దేవుని నామాన్ని నాయన విసర్జించిన వాడిని, దేవుని సేవకుల్ని మా ఇంటికి రావద్దు అని చెప్పిన వాడిని, అలాంటి దుర్మార్గుడైన నన్ను మూర్ఖుడైన సౌలును మార్చావు, దుర్మార్గుడైన యెహోషువను మార్చావు. ఈ ఉదయకాల సమయంలో ఎవరు దుర్మార్గులుగా ఉన్నారో దుర్మార్గుల్ని మాన్పించి సన్మార్గంలో నడిపించమని సత్య ప్రభు యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ నిత్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్.